ఆల్ యూ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పెసర పునుకులు చేయడం చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే మనం చూసేద్దాం, చకచకా చేసేద్దాం. ముందుగా ఏదైనా ఒక గ్లాస్తో పెసరపప్పు అయితే తీసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, ఐఎమ్ సో సారీ. ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఒక 2 గంటలు నాననివ్వండి. 2 గంటల తర్వాత చూస్తే ఇలా ఉంది. చూసారా, చక్కగా పెసరపప్పు అంటే నానిపోయి ఉంది. ఇప్పుడు ఇందులో వాటర్ వంపేసుకుని మనం మరొకసారి క్లీన్ చేసుకుని అయితే తీసేసుకుందాం. వాటర్ అస్సలు ఉండకూడదు పెసరపప్పులో, ఆ విధంగా అయితే వడకట్టి తీసుకోండి. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే దాంట్లో వేసేసి ఒక్క నిమిషం ఆగి తీసుకోండి. నేనైతే శుభ్రంగా వడకట్టేసి అయితే తీసుకున్నాను. ఇప్పుడు గ్రైండర్లో ఆ పప్పునైతే వేసేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మధ్య మధ్యలో చేత్తో కలుపుకుంటూ ఒక స్పూన్ వాటర్ అయితే వేసాను. చాలా తక్కువ, అసలు వాటర్ వేయకపోయినా పర్వాలేదు. పెసరపప్పు చక్కగా నలగాలి. గంధం ఉంటుంది కదా, ఆ టైప్లో అయితే మన పెసరపప్పు నలిగేదాకా మనమైతే రుబ్బుతూ ఉండాలి. చూడండి ఎంత మెత్తగా నలిగిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా తీసిన పిండి మొత్తం ఎంత అయిందండి, చూసారా ఎంత స్మూత్గా ఉందో పిండి అయితేనే. చూసారా, మెత్తగా గంధంలా కాటుకలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాం. ఎందుకంటే అది కొంచెం టేస్ట్ రావాలి కాబట్టి ఒక 2 ఇంచుల అల్లాన్ని, 3 పచ్చిమిరపకాయల్ని అయితే కచ్చాబచ్చాగా అయితే దంచేసుకుందాం. ఎందుకంటే మంచి టేస్ట్ రావాలి కదా. అది కార్తీక మాసం కాబట్టి ఇందులో ఉల్లిపాయలు అయితే యాడ్ చేయట్లేదు. మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మా స్వాములకి తయారు చేయడం మూలాన అల్లం పచ్చిమిర్చి దంచి అయితే తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ 1.5 స్పూన్ అయితే అయ్యిందండి దంచిన తర్వాత. దాన్నైతే మనం ముందుగానే రుబ్బు పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమంలో అయితే వేసేసుకుని అందులోని 1 స్పూను జీలకర్ర, రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను. ఈలోపే స్టవ్ వెలిగించుకుని బాండీ పట్టుకుని దాంట్లోని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఈలోపు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పిండిని మనం కలుపుకుందాం అండి. చాలా ఈజీగా అయిపోతుంది. అసలు ఎంత టైం పడుతుంది, ఇలా 10 నిమిషాలు అయిపోయినట్టు ఉంటుంది. పప్పు నానిందంటే చాలు, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. చూడండి, మనం చేతితో పిండి తీసుకుని ఇలా ఉండ చేసి వేస్తే ఈజీగా వచ్చేయాలి. ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను. పైనే తేలుతూ ఉంది కదా పిండి ముద్ద అయితే, అంటే ఆయిల్ వేడెక్కినట్టేనండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మనం బజ్జీలు ఏ విధంగా వేసుకుంటామో అదేవిధంగా నూనెలో అయితే వేసేసుకుంటున్నాను. నూనెలో వేసినప్పుడు మాత్రం మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితే అడ్జస్ట్ చేసుకోండి. చాలా త్వరగా అయిపోతాయి. నా గోల్డెన్ డైమండ్స్ అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. బట్ మా వారు మాల వేసుకోవడం వల్ల రెగ్యులర్గా నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. నాకు సమయం దొరికినప్పుడల్లా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక రెసిపీ విషయానికి వస్తే కనుక, మనం ఏదైనా రెసిపీ డీప్ ఫ్రై చేస్తున్నామంటే వాటిని వెంటనే కలపకూడదండి. ఒకదానికి ఒకటి అంటుకుపోతుంటాయి. 1 నిమిషం ఆగి అప్పుడు వాటిని కదపాలి. అలా చేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయని మీకు ఎన్నోసార్లు చెప్పాను. చాలా త్వరగా అయిపోతాయి. 1 or 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి పెసరపునుకులు అనేవి. చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ పెసరపునుకులతో పులుసు ఎలా చేసుకోవాలో కూడా చెప్పాను. మీకు నచ్చితే పునుకులు పులుసు కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మా స్వాములకి సాయంత్రం అయితే ఈ టిఫిన్ కింద చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, పెద్దగా కష్టపడక్కర్లేదని చెప్పేసి.
కార్తీక మాసం కాబట్టి ఉల్లి, వెల్లుల్లి వాడము. మీకు ఇష్టమైతే గనక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. దీంతో పులుసు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక మన పునుగులు విషయానికొస్తే గనక చక్కగా ఫ్రై అయిపోయినాయి. కలర్ అయితే ఎటువంటి మార్పు ఉండదండి. యెల్లోయిష్‌గానే ఉంటాయి కలర్ అయితేని. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్‌లోకి తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. అయితే మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇంక మన పునుగులయితే అయిపోయినియి. దాంట్లోకి నేను పల్లి చట్నీ అయితే చేశాను. చూడండి ఎంత సింపుల్‌గా, టేస్టీగా అయితే ఉన్నాయో. స్పాంజ్‌లా ఉన్నాయి. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతాయి. అంత బావున్నాయి. తప్పకుండా ట్రై చేయండి.